నేను ఈ పవర్ బ్యాంకు 8 ఇయర్స్ నుంచి అయితే వాడుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో ఇప్పుడు 2026లో ₹1000 లోపు 5 మంచి పవర్ బ్యాంక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో నేను మెయిన్గా 2 విషయాలు మాట్లాడతాను. మనం ₹1000 లోపు పవర్ బ్యాంక్ కొంటుంటే మనం ఏమేమి చెక్ చేసుకొని కొనుక్కోవాలనే విషయం గురించి మాట్లాడతాను. అంటే ఇప్పుడు మనం మొబైల్ కొనాలంటే ప్రాసెసర్, అలానే డిస్ప్లే, అలాంటి కొన్ని విషయాలు మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు చెక్ చేసుకుంటాం కదా. అలాగే పవర్ బ్యాంక్లో కూడా కొన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఏం చెక్ చేసుకోవాలి, అలాగే మనకి సేల్స్ రాబోతుంది నెక్స్ట్ 2-3 మంత్స్లో. ఈ సేల్స్లో కానీ నార్మల్గా ఎప్పుడన్నా ఆఫర్ వచ్చినా కానీ ₹1000 లోపు 5 మంచి పవర్ బ్యాంక్స్ గురించి మాట్లాడతాను. నేనైతే ఈ పవర్ బ్యాంక్ అయితే 8 ఇయర్స్ నుంచి అయితే వాడుతున్నాను. అలాగే నేను లాస్ట్ ఇయర్ 2 పవర్ బ్యాంక్స్ అయితే కొన్నాను. వీటి గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్తాను. అలాగే మీరు కానీ మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోకి లైక్ అయితే చేయగలరు. అలాగే నేను ఈ 5 పవర్ బ్యాంక్కి సంబంధించిన మోడల్ నెంబర్స్ కూడా చెప్తాను, కొనుక్కోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. అలాగే నేను ట్యాగ్ ప్రొడక్ట్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఈ 5 పవర్ బ్యాంక్స్ లింక్స్ ఇస్తాను. ఫస్ట్ అయితే మనం ₹1000 బడ్జెట్లో పవర్ బ్యాంక్ కొంటే ఏమేమి చెక్ చేసుకోవాలనే విషయం గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. తర్వాత 5 పవర్ బ్యాంక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీరు ₹1000 బడ్జెట్లో పవర్ బ్యాంక్ కొంటుంటే మాత్రం ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది 10,000 mAh పవర్ బ్యాంక్ మాత్రమే కొనుక్కోండి. సపోజ్ 20,000 mAh పవర్ బ్యాంక్ వచ్చినా కానీ ఆ బడ్జెట్లో మంచి విషయమే, కానీ మినిమం 10,000 mAh మనకి పవర్ బ్యాంకే కొనుక్కోండి. కొన్ని పవర్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి, 5,000 mAh పవర్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. అవి అయితే స్కిప్ చేయండి. ఇదైతే మీరు ఖచ్చితంగా ఫస్ట్ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ పాయింట్ మనం చూసుకుంటే ఛార్జింగ్ స్పీడ్ మనం చూసుకుంటే మినిమం మనకి అవుట్పుట్ వచ్చే ఛార్జింగ్ చూసుకుంటే, అంటే మనం ఇప్పుడు పవర్ బ్యాంక్ నుంచి ఛార్జింగ్ పెట్టుకుంటే మన మొబైల్కి వచ్చే అవుట్పుట్ ఛార్జింగ్ చూసుకుంటే మినిమం 22.5 వాట్ అయితే ఉండేలాగైతే చూసుకోండి. అంతకంటే ఎక్కువకు వచ్చినా కానీ మంచి విషయమే, కానీ మినిమం మాత్రం 22.5 ఉండేలాగైతే చూసుకోండి. మూడో విషయం గురించి మనం మాట్లాడుకుంటే మీ పవర్ బ్యాంక్లో పీడీ సపోర్ట్ ఉందా లేదని చెక్ చేసుకోండి. పీడీ అంటే ఏం లేదు, సపోజ్ మీ మొబైల్ ఒక 10 వాట్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ పవర్ బ్యాంక్ చూసుకుంటే 30 వాట్ మనకు అవుట్పుట్ అయితే ఇస్తుంది, కానీ మీ మొబైల్కి మాత్రం వెళ్ళేది మాత్రం 10 వాటే వెళ్తుంది, కంట్రోల్ అయితే చేస్తుంది మనకి. ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం 10,000 mAh పవర్ బ్యాంక్ కొన్నా కానీ మీరు 5,000 mAh పవర్ బ్యాంక్ 2 సార్లు ఛార్జ్ చేయలేరు పూర్తిగా. అయితే మనకైతే 20-30% అయితే మనకైతే పవర్ అయితే ఖచ్చితంగా లాస్ అవుతుంది. కాబట్టి మీరు 10,000 mAh పవర్ బ్యాంక్ కొన్నా కానీ ఖచ్చితంగా పవర్ అయితే లాస్ అయితే అవుతుంది. అలాగే మనం నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సిన పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే బ్యాటరీ టైపు. మనకి పవర్ బ్యాంక్లో వాడే బ్యాటరీ 2 రకాలైతే ఉంటుంది మ్యాక్సిమం అయితే. టైప్ అయితే ఒకటి చూసుకుంటే లిథియం పాలిమర్ యూజ్ చేస్తారు, రెండోది లిథియం అయాన్ అయితే యూజ్ చేస్తారు. ఈ రెండిట్లో ఏదన్నా పర్లేదు, కానీ రెండిట్లో కంపేర్ చేస్తే మాత్రం లిథియం పాలిమర్ బ్యాటరీ ఉన్న పవర్ బ్యాంక్ తీసుకోవడం బెటర్ నేనైతే చెప్తాను. అలాగే మనం నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు కొంటున్న పవర్ బ్యాంక్ ఈ 5 పవర్ బ్యాంక్ నేను చెప్పి 5 పవర్ బ్యాంక్లో కాకుండా వేరే పవర్ బ్యాంక్ కొంటుంటే ఖచ్చితంగా దానికి BISI సర్టిఫికేట్ ఉందా లేదని చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాల్సిన పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే మినిమం 2 అవుట్పుట్ పోర్ట్స్ ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి. అలాగే టైప్ సి పోర్టు, అట్లీస్ట్ ఒక టైప్ సి పోర్ట్ అన్నా ఉందా లేదని చెక్ చేసుకోండి. అలాగే మనం నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రొటెక్షన్ ఉందా లేదా, అంటే ఓవర్ హీట్ ప్రొటెక్షన్, అలాగే ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్, ఓవర్ ఛార్జ్ ప్రొటెక్షన్, ఇలాగ మనకి ప్రొటెక్షన్ ఉందా లేదా అనేది కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే వారంటీ కూడా మనకి పవర్ బ్యాంక్స్లో అయితే 1 ఇయర్ వారంటీ అన్ని కంపెనీల నుంచి అయితే ఉండదు. మనకి కొన్ని కంపెనీలు అయితే 6 మంత్స్ మాత్రమే ఇస్తారు, కొన్ని కంపెనీలు మాత్రం 1 ఇయర్ వారంటీ అయితే ఇస్తారు. మ్యాక్సిమం 1 ఇయర్ వారంటీ ఉన్న పవర్ బ్యాంక్స్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. 6 మంత్స్ వారంటీ ఉన్నా పర్లేదు, మంచి బ్రాండ్ అయితే మాత్రం. ఫైనల్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక మంచి బ్రాండ్లో పవర్ బ్యాంక్ కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. మనకి ఇప్పుడు పవర్ బ్యాంక్ మన ఇండియాలో తయారు చేసే కంపెనీలు చూసుకుంటే షామీ అయితే తయారు చేస్తుంది, ఆమ్రెన్ కానీ, అలాగే మనకి అమెజాన్ బేసిక్స్ అని మనకి అమెజాన్ కంపెనీ అయితే ఒకటి తయారు చేస్తుంది, అలానే బోట్ కానీ, ఇలాంటి కొన్ని కంపెనీలు అయితే ఉన్నాయి. ఆ కంపెనీలో మ్యాక్సిమం కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. మంచి బ్రాండ్లో కొనుక్కుంటే మనకు వారంటీ ఉంటుంది కాబట్టి మనం వారంటీ క్లెయిమ్ చేసుకోవచ్చు. కాబట్టి మనకి మంచి బ్రాండ్లో ఉన్న పవర్ బ్యాంక్ మాత్రం కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ మీట్ అయ్యేలాగైతే చెక్ చేయండి. మీరు ₹1000 బడ్జెట్లో ఒక పవర్ బ్యాంక్ కొంటుంటే మాత్రం ఖచ్చితంగా అయితే. ఇప్పుడైతే నేను 5 పవర్ బ్యాంక్స్ గురించి మాట్లాడతాను. ₹1000 లోపు అయితే వస్తున్నాయి. ఇవి కొన్ని ఒక ₹100-200 అటు ఇటుగా అయితే ఉన్నాయి. అవి కూడా మనకి సేల్స్లో చూసుకుంటే ₹1000 లోపే వస్తాయి. ఇవి మాత్రం 5 మాత్రం ₹1000 కంటే తక్కువకి వస్తే ఖచ్చితంగా మీరైతే కన్సిడర్ అయితే చేయొచ్చు. దాంట్లో కొన్ని 20,000 mAh పవర్ బ్యాంకులు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 5th పవర్ బ్యాంక్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది పోర్ట్రానిక్స్ బ్రాండ్ నుంచి మనం మోడల్ నెంబర్ చూసుకుంటే లక్సెల్ B20K అనే మోడల్ నెంబర్తో అయితే ఉంటుంది ఈ పవర్ బ్యాంక్ అయితే. దీంట్లో మెయిన్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మనకి 20,000 mAh పవర్ బ్యాంక్ ఇది. అలాగే మనకి దీంట్లో 2 అవుట్పుట్ పోర్ట్స్ అయితే ఉంటాయి.
దీంట్లో మనకి లిథియం పాలిమర్ బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే మనం ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చూసుకుంటే 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. దీని వారంటీ చూసుకుంటే మనకు 1 ఇయర్ వారంటీ అయితే ఇస్తారు. దీని ప్రైస్ చూసుకుంటే నేను ఈ వీడియో చేసే టైంలో అయితే మనకి ₹1166 అయితే ఉంది. మనకి ఇది ఏదైనా కూపన్స్ ఆఫర్స్ కానీ లేకపోతే సూపర్ కాయిన్ ఆఫర్స్ కానీ ఏమైనా అప్లై అయితే ఇది ₹1000 కంటే తక్కువకి వస్తుంది. 20,000 mAh బ్యాటరీ కాబట్టి మీరైతే మీకు పోట్రానిక్స్ బ్రాండ్ నుంచి ఒక పవర్ బ్యాంక్ కావాలంటే దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. ఈ లిస్ట్లో ఇప్పుడు మనం 4th పవర్ బ్యాంక్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది బోట్ బ్రాండ్ నుంచి బోట్ ఎనర్జీ షో PB300 దీని మోడల్ నెంబర్ అయితే. దీని ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇదైతే మనకి 10,000 mAh పవర్ బ్యాంక్ ఇది. అలాగే మొత్తం 4 పోర్ట్స్ అయితే ఉంటాయి. మనకి అవుట్పుట్ పోర్ట్స్ చూసుకుంటే 3 అయితే ఉంటాయి. అలాగే దీని బ్యాటరీ టైప్ మనం చూసుకుంటే లిథియం పాలిమర్ బ్యాటరీ ఇది. అలాగే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మనం చూసుకుంటే 22.5 వాట్ అయితే ఉంటుంది. దీనికి మనకి 1 ఇయర్ వారంటీ అయితే ఇస్తున్నారు. అలాగే మనకి ప్రైస్ చూసుకుంటే నేను ఈ వీడియో చేసే రోజు అయితే మనకి 999 అయితే ఉంది. ఇది కూడా మీరు బోట్ బ్రాండ్ నుంచి కావాలంటే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ లిస్ట్లో 3వ పవర్ బ్యాంక్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఆమ్రెన్ బ్రాండ్ నుంచి ఆమ్రెన్ స్టైలో N10 ఇది మోడల్ నెంబర్ మనం చూసుకుంటే. దీని ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది 10,000 mAh పవర్ బ్యాంక్ ఇది. అలాగే మనకి దీంట్లో 2 అవుట్పుట్ పోర్ట్స్ అయితే ఉంటాయి. దీని బ్యాటరీ టైప్ మనం మాట్లాడుకుంటే లిథియం అయాన్ ఇది. అలాగే మనకి దీంట్లో 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. వారంటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఓన్లీ 6 months వారంటీ మాత్రమే వస్తుంది. ప్రైస్ నేను ఈ వీడియో చేసేటానికైతే ఇది మనకి ₹1000 బడ్జెట్లో అయితే వస్తుంది. ఇంకా తక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది సేల్స్ టైంలో అయితే. ఈ లిస్ట్లో మనం ఇప్పుడు 4th పవర్ బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే ఇది నేను 1 year నుంచి వాడుతున్నాను. అమెజాన్ బేసిక్స్ ఇది ఈ పవర్ బ్యాంక్ అది. ఈ పవర్ బ్యాంక్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 20,000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే మనకి 2 అవుట్పుట్ పోర్ట్స్ అయితే ఉంటాయి. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మనం చూసుకుంటే 22.5 వాట్ అయితే ఉంటుంది. 6 months వారంటీ అయితే ఇస్తారు. దీని ప్రైస్ ఈరోజు మాత్రం కొంచెం ఎక్కువ ఉంది. ₹1,400 వరకు అయితే ఉంది. కానీ నేను సేల్స్ టైంలో ₹700 నుంచి ₹800 బడ్జెట్లో అయితే కొన్నాను. వెయిట్ చేయండి. సేల్స్ టైంలో ఇది ఓన్లీ ₹800 బడ్జెట్లో వస్తే మాత్రం కొనుక్కోండి. ₹1,400 మాత్రం ఖచ్చితంగా వద్దు. ఆ బడ్జెట్లో ఇది ₹800 కంటే తక్కువకి వస్తే అప్పుడైతే మీరు కన్సిడర్ చేయొచ్చు, పర్లేదు. దీంట్లో ఒక డ్రాబ్యాక్ అయితే ఉంది. మరి అంత స్పీడ్గా అయితే మన ఫోన్ అయితే ఛార్జ్ అయితే చేయట్లేదు, కొంచెం స్లోగా అయితే చేస్తుంది. కానీ 1 year నుంచి అయితే బాగా పనిచేస్తుంది, ఇబ్బంది అయితే ఏం లేదు. ₹800 లోపు వస్తే మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. అంతకంటే ఎక్కువ వస్తే మాత్రం స్కిప్ చేయండి. ఈ లిస్ట్లో మనం ఫస్ట్ పవర్ బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే షామీ పవర్ బ్యాంకు. ఇది నేను కొని ఒక 8 years అవుతుంది. నేను 2018లో అయితే కొన్నాను. ఇప్పుడు కూడా ఇది వర్క్ అవుతుంది. అంతకుముందు 7,000 mAh బ్యాటరీ వరకు అయితే ఛార్జ్ చేసేది. ఇప్పుడు మనకి 4,000 mAh బ్యాటరీ వరకు అయితే మనకి ఛార్జ్ అయితే చేస్తుంది. 8 years అయినా కానీ వర్క్ అయితే అవుతుంది. కానీ ఇప్పుడు ఇదైతే లేదు. కానీ మనకి ఇదే బ్రాండ్లో షామీ బ్రాండ్లోనే మనకి 10,000 mAh మనకి పవర్ బ్యాంక్ అయితే ఉంది. మనకి అది చూసుకుంటే మోడల్ నెంబర్ చూసుకుంటే అది షామీ 4i పవర్ బ్యాంక్ అది. మనకు అది ఇప్పుడు ఈరోజు కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంది, కానీ మనకి సేల్స్ టైంలో ఖచ్చితంగా అది ₹1000 కంటే తక్కువకి వస్తుంది. ఆ బడ్జెట్లో వస్తే ఖచ్చితంగా మీరు దాన్ని కన్సిడర్ చేయొచ్చు. దాని మెయిన్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే మనకి 10,000 mAh పవర్ బ్యాంక్ అది. అలానే మనకి 3 అవుట్పుట్ పోర్ట్స్ అయితే ఉంటాయి. మనకి ఫాస్ట్ ఛార్జింగ్ చూసుకుంటే 22.5 అయితే ఉంటుంది. అలాగే మనకి 1 year వారంటీ ఉంటుంది. దాంట్లో మనకి లిథియం అయాన్ అయితే మనకి వాడారు బ్యాటరీ అయితే. ప్రైస్ మనం చూసుకుంటే ఈరోజు మనకి ₹1,400 ఆ బడ్జెట్లో ఉంది. ఖచ్చితంగా ఈ పవర్ బ్యాంక్ ₹1000 కంటే తక్కువకి వస్తుంది సేల్స్లో. ఆ టైంలో అయితే కొనుక్కోవడానికి ట్రై చేయండి. అలాగే నేను ఆమ్రెన్ పవర్ బ్యాంక్ కూడా లాస్ట్ 1 year నుంచి అయితే వాడుతున్నాను. ఇది కూడా పర్లేదు అనిపించింది, కాబట్టి ఈ బ్రాండ్ కూడా నేను కన్సిడర్ అయితే చేశాను. ఈ 5 పవర్ బ్యాంక్స్ నుంచి మీకు నచ్చిన బ్రాండ్ నుంచి మీరైతే తీసుకోవచ్చు. సపోజ్ ఈ 5 నచ్చకపోయినా కానీ వేరే ఏదన్నా మీరు పవర్ బ్యాంక్ కొనాలని చూస్తున్నా కానీ ₹1000 బడ్జెట్లో నేను ఫస్ట్లో చెప్పిన పాయింట్స్ అన్నీ మీరు కన్సిడర్ చేయండి. ఖచ్చితంగా అయితే కన్సిడర్ చేసి మాత్రమే మీరు పవర్ బ్యాంక్ అయితే కొనుక్కోండి ఆ బడ్జెట్లో. అలాగే మీరైతే బ్రాండ్ లేని పవర్ బ్యాంక్స్ అయితే కొనుక్కోవద్దు ఖచ్చితంగా అయితే. తర్వాత చాలా నష్టపోతారు. తర్వాత మీ మొబైల్ కూడా ఖరాబ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మంచి బ్రాండ్లోనే ఒక పవర్ బ్యాంక్ కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో ఎంత వేసి నేను ఈ వీడియో ద్వారా మీకు ఈ పవర్ బ్యాంక్స్ గురించి ₹1000 లోపు పవర్ బ్యాంక్స్ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయగలరు. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియో షేర్ చేయండి. జై హింద్.